నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి పనుల్లో జాప్యంపై సీఎం తీవ్ర ఆగ్రహం. గడువులోపు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నిర్దేశం. మహిళల్ని అవమానించే పదాలకు ఫుల్ స్టాప్ పెడదాం. ఓటమిని గెలుపుబాటగా మార్చుకోవాలన్న మంత్రి లోకేష్. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలన్న మంత్రులు. మావిగన్ పేరిట కొత్త డ్రామాలేంటని ధ్వజం. అవినీతి మతతత్వమే కేరళకు అవరోధాలన్న మోదీ. పినరై విజయన్ ను సాగనంపాలని రాహుల్ పిలుపు. ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ దాడి. ప్రతిదాడిలో అగ్రరాజ్యం చినూక్ హెలికాప్టర్ ధ్వంసం. అమరావతి పనులు సకాలంలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్మాణ ఖర్చులు తగ్గించుకుంటూనే కట్టడాల నాణ్యత విషయంలో రాజీ పడటానికి వీల్లేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని సాధారణ కాంట్రాక్టు పనులా కాకుండా చారిత్రక బాధ్యతగా భావించాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తున్న సంస్థలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, కీలక మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రధాన భవనాల పురోగతిని తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణం అరుదైన అవకాశమని, అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. మొత్తం 57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు. 50,943 కోట్ల పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రస్తుతం 20,000 మంది కార్మికులు, నిపుణులు నిర్మాణ పనుల్లో భాగమైనట్లు వివరించారు. నాణ్యత, ఖర్చు, నియంత్రణ అతి ముఖ్యమన్న ముఖ్యమంత్రి నిర్మాణ పనుల్లో గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. కొత్త ఆలోచనలు ఉంటే ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చర్చించారు. నిర్మాణ సామగ్రి భద్రత, బాధ్యత కాంట్రాక్టర్లదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో సంస్థల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏదైనా అనూహ్య ఘటన జరిగితే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. సమర్థులైన ప్రాజెక్టు మేనేజర్లను నియమించుకోవాలని నిర్దేశించారు. లేదంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో గ్రావెల్ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులు మాట్లాడాలని ఆదేశాలిచ్చారు. గ్రీన్ ఛానల్ ద్వారా సరఫరా జరగాలని, ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు అవసరమైన కార్మికులు దొరకడం లేదని కాంట్రాక్టర్లు సీఎంకు వివరించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. స్థానికంగా దొరికే నైపుణ్యం కలిగిన కార్మికులతో పనులు చేయాలని సీఎం సూచించారు. కాంట్రాక్టు సంస్థలు ఎలాంటి యంత్రాలు వినియోగిస్తున్నారనే అంశంపైన సమీక్షించారు. 5,580 యంత్రాలు అవసరమైతే 3,767 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారం, నెలవారీ లక్ష్యాలతో పనులు పూర్తి చేసే ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్న సంస్థలు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలన్నారు. వారానికి 941 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందన్నారు. వర్షాకాలానికి ముందే కీలక పనులు ముగించాలని, అన్ని నిర్మాణాలు నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తమిళనాడు బోట్ల అక్రమ చొరబాటుతో ఏపీ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఏపీ సముద్ర జలాల్లో గస్తీ పెంచాలని నిర్దేశించారు. 4 హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లు వెంటనే అందుబాటులోకి తేవాలన్నారు. కావలి మత్స్యకారుల భూ సమస్యను పార్టీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దళారుల జోక్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
ఇకపై తెలుగుదేశం నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఇటీవలి పరిణామాలపై నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వివరణను పార్టీ నేతలు సీఎంకు నివేదించారు. దీనిపై చర్చ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధి చేస్తుంటే కొందరు నేతలు కూలదోస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. గీత దాటి ప్రవర్తించేవారిని భరించేది లేదని స్పష్టం చేశారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఎవరు ప్రయత్నించినా మరో పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తారన్నారు. క్రమశిక్షణతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటారో లేక వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారో తేల్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలను అవమానించే పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మనం తీసుకునే నిర్ణయం తల్లికి చెప్పగలమా లేదా అని ఆలోచించి ముందుకెళ్లాలని సూచించారు. కర్ణాటకలో పర్యటించిన లోకేష్ చంద్రబాబు అరెస్టు వేళ అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటించారు. సింధనూరు హోసళ్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి ఆవిష్కరించారు. కష్టకాలంలో అండగా నిలిచిన కర్ణాటకలోని తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే వారి ముందుకొచ్చినట్లు లోకేష్ తెలిపారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా చల్లగా ఉండాలన్నదే తెలుగుదేశం నినాదమన్నారు. అందుకోసం పసుపు జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడే బాధ్యత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తీసుకున్నారని, అనకాపల్లికి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రావడానికి ఆయనే కారణమని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు, మమ్మల్ని మీరు నడిపించారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆయన పునాది ఎవ్వరూ కదిలించలేరు. మన నినాదం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. మహిళలను అవమానించేలా ఉన్న తెలుగు వాడుక పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. కర్ణాటక హోసళ్లి క్యాంపులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను ప్రారంభించారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది తల్లికి చెప్పగలమా లేదా అని ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. తెలుగు వాడక భాషలో మహిళల్ని అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. జీవితంలో ఓటమి అనేది సహజమే, కానీ ఆ ఓటమి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమాజంలో కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. మార్కులు తక్కువ వచ్చాయని, జీవితంలో ఎదురు దెబ్బ వచ్చిందని అధైర్యపడొద్దండి. ఆ ఎదురు దెబ్బ మనలో కసి పెంచాలి. ఆర్నిసలు కష్టపడి అనుకుందాన్ని మీరు సాధించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. కర్ణాటకలో లోకేష్ కు స్థానిక తెలుగు యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించారు. యువగళం జెండాలు చేతబట్టి జై లోకేష్ అంటూ హోరెత్తించారు. లోకేష్ తో సెల్ఫీల కోసం మహిళలు ఉత్సాహం చూపించారు. లోకేష్ రాక సందర్భంగా రాయచూరు జిల్లా సింధనూరు నుంచి ఎంజీ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్లో 2 పెట్రోకెమికల్ ప్లాంట్లపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టాయి. బుషేర్ అణుకేంద్రం లక్ష్యంగా ఐడీఎఫ్ చేపట్టిన దాడిలో ఒకరు మృతి చెందారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతి దాడులు కొనసాగిస్తోంది. దుబాయ్లో డ్రోన్ శిథిలాలు పడి ఒరాకిల్ సంస్థ భవనం స్వల్పంగా దెబ్బతింది. సౌదీ అరేబియాలో అమెరికా ఎంబసీ పునరుద్ధరించలేని విధంగా ధ్వంసమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి.
తాజాగా బుషేర్ అణుకేంద్రంపై వైమానిక దాడులు చేశాయి. ఈ ఘటనలో ఒక భద్రతా సిబ్బంది మరణించగా ఒక భవనం దెబ్బతిన్నట్లు ఇరాన్ అణుసంస్థ తెలిపింది. యుద్ధ సమయంలో ఈ కేంద్రం లక్ష్యంగా దాడి జరగడం ఇది 4వసారి. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఐడిఎఫ్ విరుచుకుపడుతోంది. హెజ్బొల్లా బలగాల కదలికలను, ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా బీరుట్ సహా అనేక ప్రాంతాల్లో వంతెనలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. లిటానీ నదిపై ఉన్న 5 కంటే ఎక్కువ వంతెనలను ఇప్పటి వరకు నాశనం చేయడంతో దక్షిణ లెబనాన్ నుంచి బీరూట్, ఇతర ప్రాంతాలకు రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని నివాస సముదాయాన్ని ఇరాన్ క్షిపణి తాకింది. అయితే భవనాన్ని పౌరుల ముందే ఖాళీ చేయడంతో ప్రాణనష్టం తప్పింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై 2 డ్రోన్లు పడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా మంటలు వచ్చినట్టు సౌదీ తెలిపింది. ఈ దాడిలో అమెరికన్ ఎంబసీ పునరుద్ధరించలేని విధంగా ధ్వంసమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. కార్యాలయంలోని 3 అంతస్తులు దెబ్బతిన్నాయని పేర్కొంది. అమెరికన్ ఎంబసీపై తాము దాడి చేయలేదని కాసేపటికై ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూ అమెరికాను రెచ్చగొడుతోందని ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. వాటి శిథిలాలు పడి 2 భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. వాటిలో ఒరాకిల్ సంస్థకు చెందిన భవనం ఉందని వివరించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. డ్రోన్ శిథిలాలు పడి 4 స్వల్పంగా గాయపడ్డారని బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. సిత్రాలో అనేక భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఎర్బిల్లో రద్దీగా ఉన్న ఒక ప్రముఖ కేఫ్పై డ్రోన్ దాడి జరిగింది. సర్దార్ గ్రూప్కు చెందిన చమురు నిల్వ కేంద్రంపై జరిగిన దాడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి సుమారు $50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడిలో ఇప్పటి వరకు అమెరికా సైనికులు 13 మంది మృతి చెందగా 365 మంది గాయపడ్డారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల తర్వాత కేరళలో అతిపెద్ద మార్పు జరుగుతుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పతనంతిట్ట జిల్లా తిరువళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కేరళ అభివృద్ధికి అవినీతి, మతతత్వం 2 అతిపెద్ద అవరోధాలుగా మారాయన్నారు. శబరి రైలు ప్రాజెక్టును ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో తిరువళ్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ప్రధాని గుర్తు చేశారు. కేరళకు అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ అభివృద్ధి పరుగులో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడిందన్నారు. కేరళలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయన్నారు. పశ్చిమాసియాల పరిస్థితిపై కాంగ్రెస్ అనవసర ఆందోళనలు రేకెత్తిస్తోందని ప్రధాని విమర్శించారు. लेकिन इस बार हवा का रुख कुछ और है, लोगों का मिजाज कुछ और है. केरला में अब सबसे बड़ा परिवर्तन होने जा रहा है. 9 अप्रैल को वोटिंग और 4 मई को दशकों के कुशासन का अंत की घोषणा. एफ सरकार के जाने का काउंटडाउन शुरू हो चुका है. केरल में पहली बार बीजेपी और एनडीए की सरकार आने वाली है. దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న వారితో కేరళ సీఎం పినరయ్ విజయన్ కు సంబంధాలు ఉన్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ పాలనలో వ్యవసాయం, ప్లాంటేషన్ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. టీ, రబ్బరు, యాలకుల సాగు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుక్కి జిల్లా కట్టప్పనలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. రబ్బరు కనీస మద్దతు ధరను 250కి పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎల్డీఎఫ్ ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ నియంత్రణలో ఉన్న రబ్బరు బోర్డు కూడా మద్దతు ధరను $300 పెంచడానికి సిద్ధంగా లేదన్నారు. కేరళలో ఎల్డీఎఫ్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. Kerala has become the drug capital of India. Number 1 state in India. 75% of Kerala's paddy farmers are in debt. Wholesale attack is taking place on minorities in the country. 2 nuns from here are attacked in Chhattisgarh. Manipur churches are being burned. Chief Minister has a partnership with the people who are doing this. Very people who are attacking minorities across the country, Muslims, Christians, Sikhs, those people are in partnership with the Chief Minister.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రజలందరూ ఏకం కావాలని పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బంగాల్ సంస్కృతిని బీజేపీ గౌరవించడం లేదని మండిపడ్డారు. మాల్దా జిల్లా మానిక్చక్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా పాల్గొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐ, ఈడీ అమిత్ షా నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. మాల్దాలో న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనలో అమాయక ప్రజలను అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాల్దాలో జరిగినట్టే ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాలని బీజేపీ చూస్తోందన్నారు. ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కమలం పార్టీ ఉచ్చులో పడవద్దని ఆమె సూచించారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి బీజేపీ నాయకులు బంగాల్కు వస్తున్నారన్న మమత వారే అసలైన చొరబాటుదారులని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ప్రతీకారంగా ప్రజలు ఈవీఎంల ద్వారానే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అమరావతికి చట్టబద్దత వచ్చిన ఆనందంలో ప్రజలు ఉంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. అందులో భాగంగానే మావిగన్ పేరుడు తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య తగువ పెట్టాలని, కులాల మీద తగువ పెట్టాలని, రాజకీయ లబ్ధి పొందాలని 3 రాజధానులని చెప్పావు. ఏంటి ఉద్ధరించావు? కొత్తగా నిన్నట్లేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు, చీపుర్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మీకేమాత్రమైనా సీము, నెత్తురు, సిగ్గుంటే ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మీరు అడగాలా లేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడంటే దానికి మీరు తానా తందానాలంటే ప్రజల అమాయకులా? నేను రాత్రి ఆలోచించాను, ఏంటి కొత్తగా ఈ మావిగన్ తీసుకొచ్చాడంటే కుట్రలో భాగంగానే ఈ పేరు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటుంటే మళ్ళీ మీ కుటుంబం యొక్క నైజం బయట పెట్టి మళ్ళీ ప్రాంతాల మధ్య తగు పెట్టాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ రాయలసీమ నిజమైన ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా చెప్తా ఉన్నా. నీకు భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడ చూసినా కానీ కూడా ఆ రోజుల్లో సైకో మాదిరిగా మాట్లాడితే ప్రజలందరూ కూడా ఈ సైకో మాకు వద్దు, ఈ సైకోతో మేము విడిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా, రాయలసీమ ప్రజలందరూ కూడా తీర్పిచ్చి నిన్ను కేవలం 6-7 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా ఏకతాటి పైకి వచ్చి అందరూ కూడా బలపరిస్తే నువ్వు ఒక్కడివే మళ్ళీ నేను బలపరచడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే నిత్యంలో ఏదో ఒక బట్ట కాల్చి మొహాన పడేస్తే ప్రజలు దాని మీద చర్చ జరగాలి, ఆ చర్చలో ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా అని చెప్పి నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని నీ కరపత్రిక ద్వారానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చెప్తావు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కానీ నీ మాటలు వినేది కూడా లేదని చెప్తా ఉన్నా. అతనుకున్న 5 సంవత్సరాలు చెప్పుకోవడానికి ఒక్క మంచి కార్యక్రమం చేయాలి. నిన్న మొన్న చెప్తున్నారు ఏమని, మేము చెప్పుకోవడం చేతకాక ఓడిపోయామని. ఆయన ఏమీ చేయలేదు, అందుకనే చెప్పుకోలేకపోయారు. ఒక పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 2 పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తారని ఒకరికి ఇచ్చారు. ఏ కార్యక్రమాలు చేయాలి? చెప్పిన మాటలన్నీ అబద్ధపు మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పారు. 5 సంవత్సరాలు కాలక్షేపం చేశారు, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. అన్ని ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి మారలేదు. ఇంకా ఇదే పందాలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి రాదు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ లో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారి స్థానం కోసం మీరెందుకు పోటీ పడతారు? జగన్ గారు, మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవాకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వాళ్ళతో పోటీ పడాలి. మీరు కేఏ పాల్ గారి స్థానానికి ఇసురు పెట్టొద్దు. వారి పాత్ర ఉండిండట. ఇప్పటికైనా జగన్ గారికి మీకు ఇచ్చే సలహా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. రాష్ట్రంలో 890 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులపై కేంద్రానికి డీపీఆర్లు పంపినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టులపై చర్చించినట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, కల్వర్టులను మంత్రి పరిశీలించారు. ఉండ్రాజవరం గ్రామదేవత ముత్యాలమ్మను దర్శించుకున్నారు. రమారమి ఒక 890 కోట్ల రూపాయల కింద చేసేటువంటి ప్రాజెక్టుకి డిపిఆర్లు అందజేయడం జరిగింది. ఇప్పటికీ డిపిఆర్లు అందజేశాం. వాటి మీద ప్రగతి గురించి షెకావత్ గారిని నేను మొన్న వెళ్ళి కలవడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఒక మంచి మాట వారు చెప్పింది ఏంటంటే, దేశంలో అన్ని రాష్ట్రాలకి మేము నిధులు ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇచ్చిన నిధుల్ని వెంటనే యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ప్రాపర్గా ఇస్తున్నారు, అందువల్ల మీకు ఎక్కువ ప్రాజెక్టులు ఇస్తామనేటువంటి మాట వారు చెప్పారు. అది మనకు చాలా ఆనందం కలిగింది. ఫైనాన్షియల్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇది చూసుకుని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కేటాయించాలో చూస్తారు. రేపు 16-17 తారీఖున భువనేశ్వర్లో ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఆ వర్క్షాప్లో
మళ్ళీ ఇంకోసారి దీని మీద పునశ్చరణ చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలనేది ఫైనలైజ్ చేస్తారు. నాకు తెలిసి 100% ఆంధ్రప్రదేశ్లో మనం ఏవైతే ప్రపోజల్స్ ఇచ్చామో అన్ని కూడా ఒకే విధంగా అవకాశం. జువ్వెళ్ల దిన్నెలో ఫిషింగ్ హార్బర్తో మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పెట్టుబడుల్ని అడ్డుకుంటూ మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. మత్స్యకారులకి మొట్టమొదటి నుంచి కూడా పొట్టగొట్టినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కనీసం ఒక వలముక్క కూడా ఇవ్వకుండా ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడీ చేశారు. మొన్న జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరలో సాగర్ షిప్పింగ్ సొసైటీ వాళ్ళు అక్కడ బోట్లని మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఎంఎస్ఎంఈ పార్క్ లో కొంత భూమిని కేటాయింపు చేయడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు అక్కడ కుట్రలు చేసి వాళ్లలో ఒక చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అది జరగనివ్వం. రాజధాని అమరావతికి చట్టబద్దతతో ఉద్యోగులకు మనోధైర్యం వచ్చిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. చట్టబద్దతకు కృషి చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. సంఘం నేతలతో కలిసి కేక్ కట్ చేసి జయహో అమరావతి అని నినదించారు. రాజధానిని చట్టబద్ధత కల్పించడం ద్వారా మాకు ఒక మనోధైర్యం వచ్చింది. మా బిడ్డల భవిష్యత్తు కూడా మేము ఆలోచించాలి. ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్లాలో తెలియని పరిస్థితి, ఎక్కడ రాజధాని తెలియకపోతే ఎక్కడ సెటిల్ అవ్వాలో తెలియని పరిస్థితి. ఒక సుస్థిరమైనటువంటి ఒక రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడికి పెట్టుబడులు రావడం ద్వారా మా భవిష్యత్తు బిడ్డలకి బాగుంటుందనే ఒక ఆశ ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రథమ కర్తవ్యంగా చెప్తా ఉన్నాం. మా రాజధానిని మేము ఓన్ చేసుకునేదానికి మా ఉద్యోగులకి వెంటనే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేస్తే మేము ఉద్యోగులు ఎక్కడైతే మా నివాసాలు ఏర్పాటు చేసుకుంటామో అక్కడ వరకు ప్రజలు జనాలు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి కాలనీలు ఏర్పడతాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి జాడను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. రామదుర్గం కొండ, శరభవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలికలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జీడి మామిడి తోటలో పిక్కలకు వెళ్లే గిరిజన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలు తగ్గే వరకు రామదుర్గం కొండపైకి వచ్చే భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దిండోరిలోని శివాజీనగర్ ప్రాంతంలో బావిలో కారు పడింది. శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా వేదిక సమీపంలోని బావిలోకి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవర్కు రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. 2 క్రెయిన్లు, ఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోవడంతో దిండోరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత్కు చెందిన 7వ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. గ్రీన్ శాన్వి అనే అతిపెద్ద ఎల్పీజీ వాహక నౌక పర్షియన్ గల్ఫ్ నుంచి బయటపడింది. సుమారు 46,000 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్ ను గ్రీన్ శాన్వి మోసుకొస్తోంది. ఏప్రిల్ 12 నాటికి ఇది భారత్ ను చేరుకోనుంది. యుద్దం వేళ హర్మూజ్ ను దిగ్బంధించిన ఇరాన్ మిత్ర దేశాల నౌకలకు మాత్రమే దాని గుండా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తోంది. యుద్ద నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అక్కడ ప్రయాణించే నౌకల నుంచి కోట్ల రూపాయల పన్ను వసూలు చేయాలని ఇరాన్ ఇటీవలే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రీన్ శాన్వి నుంచి డబ్బు వసూలు చేసిందా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇప్పటికే 6 చమురు, గ్యాస్ వాహక నౌకలు హర్మూజ్ ను దాటి భారత్ కు చేరుకోగా ఇంకా 17 భారత నౌకలు అక్కడే చిక్కుకున్నాయి. అయోధ్యలోని ఒకరి ఇంట్లో 200 ఏళ్ల నాటి పురాతన రామాయణం తాళపత్ర గ్రంథం లభ్యమైంది. దేవనాగరి లిపిలో రాసి ఉన్న రాతప్రతులు జగ్జీత్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో దొరికాయి. 200 ఏళ్ల క్రితం వాడిన సహజ సిద్ధమైన కాగితం, చెట్ల వేర్ల నుంచి తయారు చేసిన ప్రత్యేకమైన నల్లని సిరాను ఈ రాతప్రతుల్లో ఉపయోగించినట్లు తెలుస్తోంది. తన తాత క్రమం తప్పకుండా ఈ పుస్తకాన్ని పారాయణం చేసేవారని, తనకిది పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని జగ్జీత్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాతప్రతులు సున్నితంగా మారి ముట్టుకుంటే విరిగిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ అపురూపమైన రాతప్రతులను భద్రపరచడం కోసం అయోధ్యలోని శ్రీ రామకథ సంగ్రహాలయానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు జగ్జీత్ తెలిపారు. అలా చేస్తే అప్పుడప్పుడు వెళ్లి చూసే అవకాశం ఉంటుందని వివరించారు.
बालकांड। చంద్రుడి దిశగా దూసుకెళ్తున్న ఆర్టమిస్ 2 వ్యోమగాములు నీలిరంగులో అద్భుతంగా మెరిసిపోతున్న భూగ్రహాన్ని కెమెరాలో బంధించారు. 54 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మానవులను తీసుకెళ్తున్న ఈ చరిత్రాత్మకమైన యాత్ర ప్రారంభమైన 1.5 రోజులకు భూగోళం చిత్రాలను నాసా విడుదల చేసింది. మిషన్ కమాండర్ రీడ్ వైస్మాన్ తీసిన మరో తొలి చిత్రంలో ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి భూమి అర్ధచంద్రాకారంలా మెరిసిపోతూ కనిపించింది. రెండో చిత్రంలో తెల్లటి మేఘాల పొరలు కమ్ముకున్న సముద్రాలతో భూగోళం మొత్తం స్పష్టంగా కనిపించింది. భూమిపై ఆకుపచ్చని కాంతితో మెరుస్తున్న అరోరా కూడా చిత్రంలో కనిపించింది. శుక్రవారం ఉదయం సమయానికి వ్యోమగాములు భూమి నుంచి 1,60,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సోమవారం వ్యోమగాములు చంద్రుడి కక్షలోకి చేరుకోనున్నారు.